శ్రమ ద్వారా నిత్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం చేరతాము అని లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. ఆమేన్. కాబట్టి ఎవరికైనా శ్రమ సంభవించిందా అయితే బాధపడాల్సినటువంటి అవసరం లేకుండా ఆ శ్రమ ద్వారా మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి చేర్చబడతాం. అట్టి శ్రమ మనలో దృఢత్వాన్ని నింపి మనందరినీ కూడా పరలోక రాజ్యము వైపునకు నడిపిస్తుంది. కాబట్టి శ్రమ సంభవించిందా, ఆ శ్రమ సంభవించినటువంటి మనుషుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అదే మాట కదని మనం చూసాం యాకోబు రాసిన పత్రికలో, ఎవరికైనానో శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలంటే పుల్లరా ప్రార్థన చేయాలి. లేఖనాలు ఏమని మాట్లాడుతూ ఉంటున్నాయంటే పుల్లరా, మనము ఎడతెగక ప్రార్థన చేయాలి అని లేఖనాలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక చదవవసరం లేదు కానీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట క్లియర్గా రాయబడుతుంది పుల్లరా. ఎడతెగక మనం ఏం చేయాలంటే పుల్లరా ప్రార్థన చేయాలి. అయితే ఈ శ్రమ మరి ఎందుకు వస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రభువు మనల్ని పరీక్షించటానికి ఆ శ్రమను అనేటటువంటిది మన జీవితాల్లో అనుమతిని ఇవ్వచ్చు. శ్రమ మన జీవితాల్లో మన కుటుంబాల్లో ప్రభువే అనుమతిగా ఇవ్వచ్చు. కానీ ప్రభువు అనుమతి లేకుండా మనంతటికి మనముగానే కొన్ని సందర్భాల్లో శ్రమను తెచ్చుకుంటామంట. ఆ మాట లేఖనాల్లో ఉంది పుల్లరా. ఎజ్రా గ్రంథాన్ని కనుక ఒకసారి చూస్తే 9వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము పుల్లరా 13వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూడగలిగినట్లయితే అక్కడ ఈ రీతిగా కొన్ని ఆ శ్రమను బట్టి ఒక మాట అక్కడ రాయబడుతుంది పుల్లరా. 9వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే, అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత, అది చూడండి పుల్లారా, మొదటిది ఏంటంటే ప్రభువు మనల్ని పరిశీలన చేస్తాడు. దాని గురించి అనేక సందర్భాల్లో మనం ధ్యానం చేసి, ఇప్పుడు శ్రమ ఇక్కడ లేఖనాల్లో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వస్తున్నాయి అని లేఖనం మాట్లాడుతూ ఉంది. చూడండి, ఎందుకు శ్రమ సంభవిస్తుంది ఇక్కడ? మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి అంట. మనం చేసిన అపరాధాలను బట్టి, దుష్క్రియలను బట్టి, ప్రభు దృష్టిలో వ్యతిరేకమైనటువంటి కార్యములను బట్టి మన జీవితాల్లోనికి ఏమొచ్చి పడుతున్నాయంటే శ్రమలు వస్తూ ఉన్నాయి. శ్రమలు అనేటటువంటివి మన జీవితాల్లోనికి వస్తూ ఉంటున్నాయి పుల్లారా. దానికి కారణము మనమే అని లేఖనం మాట్లాడుతూ ఉంది. మనమే, మనంతటికి మనముగానే, మనము చేసిన దుష్క్రియని బట్టియే, అపరాధమును బట్టియే ఈ శ్రమ మనకు వస్తుంది. కాబట్టి అట్టి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏమవుతుంది ప్రార్థన చేస్తే? చూడండి, కీర్తనలో ఒక మాట కనుక చూస్తే 91వ కీర్తన ఒకసారి మనం చదువుదాం పుల్లారు. ఏమవుతుంది ప్రార్థన కనుక చేస్తే? ఆ శ్రమలో ప్రార్థన చేస్తే 91వ కీర్తన 15వ వచనం ఒకసారి చూడండి పుల్లారా. 91వ కీర్తన 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అదిగో శ్రమలో నేను అతనికి, ఆమేన్, శ్రమలో నేను అతనికి లేదా మొరపెట్టిన ఆమెకు ఆయన ఎలాగుంటాడంట పుల్లరా? తోడుగా ఉంటాడు. ఎవరికైనా శ్రమ సంభవిస్తే కృంగిపోకుండా, నిరాశపడకుండా, నిట్టూర్పు విడవకుండా ఆ శ్రమలో ప్రార్థన గనక చేస్తే ఆ ప్రార్థన, ఆ మొరను దేవుడు ఆలకించి అట్టి శ్రమలో ఆయనే మనకి తోడుగా వస్తాడు. ఆమేన్. సరే, తోడుగా వచ్చి ఆయన ఏం చేస్తాడు అక్కడ? ఆమెను కానీ అతన్ను కానీ శ్రమలో ఉన్నటువంటి వారిని విడిపిస్తాడు. తోడుగా మాత్రమే కాకుండా ఏదైతే శ్రమ ఉందని ప్రభునకు జ్ఞాపకం చేశామో, ఏదైతే ఇంత బాధ ఉందని ప్రభునకు మనం మొరపెట్టామో, ఆయన ఆ యొక్క శ్రమకి తోడుగా నిలిచి మనలను
విడిపించి ఇంకేం చేస్తాడంటే గొప్ప చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అప్పటి వరకు మనము శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో, కష్టాల్లో ఉన్నటువంటి మనందరికీ ఎవరు తోడుగా వచ్చినా రాకపోయినా పుల్లార ఎవరు తోడుగా వస్తానని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడే తోడుగా వస్తాడంట. మొరపెడితే, ఆ ప్రార్థన చేస్తే ఆయన మనకు తోడుగా వచ్చి ఆ శ్రమ నుంచి విడిపించి ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడు. ఆమేన్. అప్పుడు మనం గొప్ప మంచి ఉన్నత స్థితిలోనికి వెళ్తాం. ఉన్నత స్థితి అంటే డబ్బు మాత్రమే కాదు. ప్రార్థనలో మనం ఎదుగుటయ్యే ఉన్నత స్థితి అని జ్ఞాపకం చేసుకోనండి పుల్లారా. పొరపాటున ఉన్నత స్థితి అనగానే డబ్బులు వచ్చి పడటం అని ఏమాత్రం అర్థమైతే కాదు. ఇక్కడ మంచిగా మనం ప్రార్థన చేస్తే ప్రభు నా ప్రార్థనకి జవాబిస్తున్నాడు అని మనం తెలుసుకోవటమే మనం ఉన్నత స్థితిలో ఉంటాము అన్నది ఒక అర్థం అన్నమాట. ఆయన తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడు. దీర్ఘాయువు చేత ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడంట. ఆమేన్. దీర్ఘాయువు చేత ఆయన ఏం చేస్తాడంటే పుల్లరా తృప్తిపరుస్తాడు. దీర్ఘాయువుతో నువ్వు ఎప్పుడైతే శ్రమ ఉందని ఆయనకి వినపడేటట్లుగా ప్రార్థన చేశామో, ఎప్పుడైతే ఆయనకి ఆ మొర వెళ్ళి చేరిందో, అప్పుడు వెంటనే అదిగోయ్యా నేనున్నాను, తోడుగా ఉన్నాను, భయపడొద్దని చెప్పి విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత మనందరినీ కూడా తృప్తిపరిచేటటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎవరికైనా శ్రమ సంభవిస్తే మనం ఏం చేయాలంటే పుల్లరా నిశ్చయముగా ఖచ్చితముగా మనము ఆయనకు ప్రార్థన చేయాలి. పుల్లరా భక్తుడైనటువంటి దావీదు వారు ఒకానొక దినాన ఒక ప్రార్థన చేశాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనం చూస్తే, దావీదు వారిని సౌలు చేతి నుంచి, తన శత్రువుల చేతుల నుంచి విడిపించినటువంటి పిమ్మట ఆయన చెప్పినటువంటి ఆ యొక్క కీర్తనలో 7వ వచనాన్ని గనక చూస్తే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి అదిగో నా ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రార్థన అంగీకరించాడు. ఆయన అనుభవంలో చెప్తున్నాడండి ఆ మాట. జరిగితేనే కదా చెప్పింది ఆయన, జరగకుండా ఏమైనా చెప్పాడా? లేదు. ప్రత్యక్షంగా ఆయన ఆ శ్రమ నుంచి విడుదల పొందాడు కాబట్టి, శత్రువుల చేతి నుంచి, బంధకాల నుంచి విడిపించబడ్డాడు కాబట్టి, ఇదిగో అట్టి సమయంలో నేను కృంగిపోకుండా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నానంటే నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయనకు నేను మొరపెట్టాను, నా దేవునికి నేను ప్రార్థన చేశాను. ఆయన ఏం చేశాడంటే తన ఆలయములో నుండే నేను చేసిన ప్రార్థనను అంగీకరించాడు. నా మొర ఎక్కడికి వెళ్ళిందంటే ఆయన చెవుల్లోనికి వెళ్ళింది. ఆమేన్. నేరుగా వెళ్ళిపోయిందంట. ఆయన చెవులలోనికి దావీదు వారి యొక్క మొర చొచ్చినట్లుగా లేఖనాల్లో కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నామండి. అంటే ప్రార్థన లేకపోతే ఆ మొర పెట్టినప్పుడు ఏ ఆటంకాలు లేకుండా వెళ్ళిపోయింది. ఆ మొర నేరుగా సరాసరిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయింది. దేవుని యొక్క పుల్లర మందిరంలోనికి, ఆలయంలోనికి వెళ్ళిపోయి ఆయన చెవులలోనికి మనం చేసిన ప్రార్థన అంతా కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేస్తాడంట? ఆయన ఆ శ్రమకి మనకి తోడుగా నిలబడతాడు. వచ్చి ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. దీర్ఘాయువు చేత మనల్ని ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. కాబట్టి మనం చేయవలసినటువంటి ఒకే ఒక్క పని, ఎడతెగక ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించిందా? ఎడతెగక ప్రార్థన చేయాలి. పొరపాటున ఇక్కడ మనం ఇంకోటి అర్థం చేసుకోకూడదు. శ్రమ సంభవిస్తేనే ప్రార్థన చేయాలా అని దానికే మనం స్టిక్ ఆన్ అయిపోకూడదు. అంటే శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన కాదు కదా పుల్లరా. ప్రతిదినము కూడా ఆయన సన్నిధిలో మొరపెట్టేవారిగా, ఆయనకు ప్రార్థన చేసేటటువంటి అనుభవాలలో మనమందరము నడిచేటటువంటి వారిగా ఉంటే పుల్లరా శ్రమ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఇలా గనక మనం జీవిస్తే ఆయన మనకి తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు. దీర్ఘాయువు చేత మనల్ని ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు.
అది యాకోబు భక్తుడు చెప్పిన మొదటి మాట. రెండో మాటకి మనం వద్దాం పుల్లరా. రెండో మాటకి ఏం చెప్పాడంటే, మరొకసారి మూలవాక్యాన్ని ఒకసారి చూడండి పుల్లరా. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఆమేన్. ఎవరికైనా సంతోషం వస్తే నిజంగా ఆ సంతోషాన్ని ఎవరు కూడా ఆపలేరు. దేవుని ద్వారా దీవించబడితే, దేవుని యొద్ద నుంచి ప్రతిఫలం వస్తే, జవాబు వస్తే నిజంగా మనం చెప్పవసరలా, ఆ సంతోషమే వేరుగుండిద్ది, ఆ ఆనందమే వేరుగుండిద్ది. ఎవరో వచ్చి నువ్వు సంతోషంగా ఉండు, దేవుడు నీకు సహాయం చేశాడు కదా అని చెప్పవసరలా. ఎందుకంటే ఆయన మన నోటి నుండా నవ్వు ఉంచాడు. ఆమె మన హృదయం అంతా కూడా సంతోషాన్ని ఉంచాడు ఆయన. ఇప్పుడు అట్టి సంతోషము మనకు కలిగినప్పుడు పుల్లరా, అతడు లేదా ఆమె ఏం చేయాలంటే నిత్యముగా దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ మౌనముగా ఉండకుండా కీర్తనలు పాడాలి. లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లరా. 47వ కీర్తన ఒకసారి చూడండి. 47వ కీర్తన 6వ వచనాన్ని కనుక ఒకసారి చదివితే అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడొచ్చండి. 47వ కీర్తన 6వ వచనం, దేవుణ్ణి కీర్తించుడి కీర్తించుడి. అదిగో ఏమని చెప్తా ఉందంట లేఖనం, దేవుని కీర్తించుడి కీర్తించుడి, నా రాజుని ఏం చేయాలంటే పుల్లర మనం కీర్తించాలి. హల్లెలూయా. మన రాజుని మనము కీర్తించేవారిగా కీర్తించేవారిగా ఎల్లవేళ మనం ఉండాలంట. చూడండి, కీర్తించే లేకపోతే సంతోషములో ప్రభుని కీర్తించే అనుభవాలు మనము పొందాలి. ఏ సంతోషం అప్పుడైనా శ్రమప్పుడు కీర్తించకూడదని, శ్రమప్పుడు కూడా పౌలు శిలలో బంధకాల్లో ఉన్నప్పుడు ఆయన నామాన్ని కీర్తించారు. బంధకాలన్నీ ఏమైపోయినాయి అంట, విడుదల. బంధకాల నుంచి ఏం పొందారంటే వారు విడుదల పొందారు. అదొక అనుభవం, అదొక ప్రత్యేక అనుభవం. అంటే శ్రమలో బంధకాల్లో ఉన్నప్పుడు కూడా ప్రభును కీర్తిస్తే ఆ బంధకాల నుంచి ఆయనే విడుదల మనకిస్తాడు. ఆ బంధకాల నుంచి విడిపించబడినటువంటి మనము ఎటువంటి అనుభవంలోనికి వస్తాము? సంతోషము, ఆనందము అనే అనుభవాల్లోనికి వస్తాం. కాబట్టి ఎవరికైనా సంతోషము కలిగిందా ఆయన నిత్యముగా మన రాజుని ఏం చేయాలంట? కీర్తించే అనుభవాల్లోనికి ఆ బిడ్డలందరూ కూడా నడవాలి, కీర్తించాలి. మనసారా ప్రభునామాన్ని కీర్తించాలి. మనసారా హృదయపూర్వకంగా హృదయమంతటితో యేసుక్రీస్తు ప్రభువారిని మనం కీర్తించాలి, స్తుతించాలి. ఎందుకంటే ఆయన ద్వారే మనకి సంతోషము, ఆయన ద్వారే మనకి ఆనందము, ఆయన ద్వారానే మనకి రక్షణ కలిగింది. కాబట్టి ఆ రక్షణ నీకు నాకు మన కుటుంబాలకి సంతోషాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఆ సంతోషాన్ని కీర్తనలో పాడుకుంటూ అట్టి అనుభవాల్లో మనము నడవాలని భక్తుడు చెప్తూ ఉంటున్నటువంటి మాట. శ్రమ సంభవిస్తే అతను ఎడతెగక ఏం చేయాలంటే పుల్లరా? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషము కలిగితే ఆ మనుషుడు ఏం చేయాలంటే కీర్తనలు పాడాలి. మూడవ అనుభవం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమని చెప్పాడంటే చూడండి పుల్లర, అక్కడ మరొకసారి మూలవాక్యానికి వద్దాం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు పిలిపింపవలెనో, వారు ప్రభునామమున అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఇక్కడ? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? శ్రమ కలిగితే ప్రార్థన చేయమన్నాడు, సంతోషంగా ఉంటే కీర్తనలు పాడమన్నాడు. ఎవరైనా రోగి అయి ఉంటే అతడు సంఘపు పెద్దలను పిలిపించి వారు ప్రభునామమున అతనికి నూనె రాచి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంటే సంఘ పెద్దలు చేయాల్సినటువంటి ఒక శ్రేష్టమైన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. అందుకోసం వారు పలహారాలు పెట్టడం సంగతి తర్వాత. నేను ఒకరోజు అవనగడ్డలో ఉన్నప్పుడు వినయ్ సువార్త ప్రకటించినప్పుడు మరి సంఘ పెద్దలని పిలువబడేటటువంటి వారు వినయ్ని పిలిపించారంట. అందరూ తెలిసిందే. అప్పుడు నేను అవనగడ్డలో ఉన్నా. అందులో ఒక సంఘ పెద్ద వినయ్ని మరి అన్నటువంటి మాట ఏంటంటే, పలానా సహోదరుడికి బాగాలేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి అతనికి స్వస్థత కలిగించవచ్చు కదా అన్నాడంట.
అది ఎవరు చేయాల్సిన పని? అది ఎవరైతే ఆ మాట చెప్పాడో ఆ పని ఆ మనుషుడు చేయాలి. ఆమేన్ అని లేఖనం మాట్లాడుతూ ఉంది. అక్కడ సంఘ పెద్ద ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అంటే వినయ్ ప్రార్థన చేయకూడదని దాని అర్థం కాదు. వినయ్ కూడా చేస్తాడు. సంఘ పెద్ద ఏం చేయాలంటే పుల్లరా, ఇప్పుడు అలాగ ప్రార్థన చేయాలని ఆ మనుషుడికి ఆ విషయం తెలియకుండా ఆయన సంఘ పెద్ద అయిపోయాడు. ఆలకించండి పిల్లారా, అర్థమవుతున్న బైబిలే మాట్లాడుతూ ఉంది. ఇక్కడ రోగి అయి ఉంటే ఏం చేయాలి? అలా పిలిపించి ప్రార్థన చేయాలి. వారికి తెలియదు మేము సంఘ పెద్దలంటే పలహారాలు పెట్టడం అనుకుంటున్నారు, లేకపోతే వేలం పాటలు వేయాలి అని అనుకుంటున్నారు, లేకపోతే ఏమన్నా ఇద్దరి మధ్య తగాదు వస్తే దాన్ని పరిష్కరించడమే అనుకుంటున్నారు. లోక సంబంధమైనటువంటి సంఘ పెద్దలుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ ఆత్మీయపరమైనటువంటి సంఘ పెద్దలుగా ఏ సంఘ పెద్ద కూడా ఆలోచించే అనుభవాలలో ఉండలేదు. కానీ లేఖనం అలాగా మాట్లాడతలే, లేఖనం ఒప్పుకోదు పిల్లరా. అతడు ఆమె సంఘ పెద్దను పిలిపించి ఏం చేయాలంటే నూనె రాసి ప్రార్థన చేయాలి ప్రభునామమున. అంటే నూనెలో లేదు శక్తి, వారు చేసేటటువంటి ప్రార్థనలో మాత్రమే ఉంది. వారు ఏం చేయాలంటే ప్రార్థన. కాబట్టి సంఘ పెద్దల పని అది పుల్లారా. మనం కూడా అలాగా మనకంటే కొంత అనుభవం, మనకంటే కాదులే అందరికి కూడా ఉండిద్ది, కానీ ఏదో తెలియకుండా లేకపోతే ఏదో ఒక ఆలోచనతో వారు ఏం చేస్తూ ఉంటారంటే అందరు వెళ్ళే దారిలోనే వెళ్తూ ఉంటారు. ఇంకో మాట ఏంటంటే సంఘ పెద్దలతో పలహారం పెట్టిస్తూ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను పిల్లరా, ఏం చేయాలంటే గృహములోనికి ఆ ప్రార్థన అయిపోయిన అనంతరము దైవజనులను పిలిచి గృహంలో బిడ్డలందరూ కలిసి ప్రార్థన చేయించుకొని అప్పుడు మీరు దైవజనులకి ఏమి ఇవ్వాలంటే కానుక ఇవ్వాలి. కానీ అందరూ ఎలా చేస్తారో తెలుసా పుల్లారా, ఆ పలహారాల్లో ఒక పొట్లంలో పెట్టి అక్కడ ఒక పెద్ద ద్వారానో ఎవరి ద్వారానో ఇప్పిస్తారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ అయ్యో పలహారంలో కానుక పెట్టకపోతే ఒకవేళ ఇది కానుక పెట్టలేదేమోనని ఎవరైనా అనుకుంటారేమోనని అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే ఆ పలహారాల్లో ఆ పొట్లంలో చుట్టేసి ఆ కానుక పెట్టి పెద్దలతో ఇప్పిస్తూ ఉంటారు. అది మీకు క్షేమకరము, అది బైబిల్ దాన్ని ఏమాత్రం కూడా ఒప్పుకోదు. కాబట్టి ఏ ప్రార్థన జరిగినా అది ఏదైనా కావచ్చు పిల్లరా, మీరు ప్రార్థన అనంతరము ఒకవేళ భోజనాలు సిద్ధపరిస్తే భోజనాల అనంతరము దైవజనులతో ప్రార్థన చేయించుకొని అప్పుడు కానుక పెట్టడమే సరైన క్రమము. ఆమేన్. ఇంతేనా పిల్లారా? ఇంతకంటే ఏమన్నా వేరేది లేదా ఎలాగే పెట్టాలంటారా? అలాగ పెడితే మనం మనుషుల ఇష్టాన్ని లేకపోతే వారు పెట్టకపోతే ఏమైనా అనుకుంటారేమోననేటటువంటి ఆలోచనతో మనం పెడతా ఉంటాం. కానీ అది ఏమాత్రము మనము ప్రార్థన పెట్టించుకున్నటువంటి వారికి క్షేమము, ప్రార్థన పెట్టించుకునేదేమో మనము, కానుకేమో వేరే వాళ్ళతో ఇప్పిస్తాము పిల్లరా, మనం ఇప్పిస్తామండి. అది ఏమాత్రము కూడా చేయదగిన పని కానే కాదు. నిశ్చయముగా నీవు ప్రార్థన చేయించుకొని కుటుంబం అంతరిని పిలిపించి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులకు మనం ఏం చేయాలంట, సంఘ పెద్దల పని ఇది అని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి పుల్లారా. చూడండి ఇక్కడ అదిగో ఎవరైనా రోగిగా ఉంటే వారు అట్టి పెద్దలను పిలిపించుకొని ప్రార్థన యేసు నామములో ప్రార్థన చేయించు. ఇది ఈ క్రమాలన్నిటిని కూడా భక్తుడు చక్కగా వివరించినట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తున్నాం. అప్పుడు ఆ విశ్వాస సహిత ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంటే స్వస్థపరిచింది. కాబట్టి ప్రార్థన చేసే కృప దేవుడు సంఘ పెద్దలకు ఇచ్చాడు. కాబట్టి సంఘ పెద్దలు ఏం తెలుసు అసలు వాళ్ళకి తెలియదు, దైవజనులు కూడా చెప్పరేలాగని మీ నియమాలు ఇలాగ ఉంటాయ్యా, మీరు ఇలాగ ఉండాలయ్యా అని దైవజనులు కూడా చెప్పరు.
అందుకని ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, క్రైస్తవ సంఘాల్లో వచ్చిన సమస్య ఏంటంటే, గ్రామ పెద్దలు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. గ్రామ పెద్దలు వేరు, సంఘ పెద్దలు వేరు. గ్రామ పెద్దలు ఎప్పుడు సంఘ పెద్దలు కాలేరు కూడా. సరే, గ్రామ పెద్దలు గ్రామ విషయాలు చూసుకుంటారు, కానీ వారికి సంఘ విషయాలు ఏమాత్రం జోక్యం ఉండకూడదు. అర్థమవుతుందా పుల్లారా? మన గ్రామంలోనే కాదు, అన్ని గ్రామాల్లో ఉండేటటువంటి ఒక మైనస్ ఏంటంటే, ఇదొకటి మైనస్. ఆ గ్రామము ఆ పెద్దలే సంఘ పెద్దలుగా ఎన్నుకుంటారు కదండి. అది ఏమాత్రం కూడా క్షేమకరమైనది. గ్రామ పెద్దలు వేరుగా ఉంటారు, సంఘ పెద్దలు వేరుగా ఉంటారు. సంఘ పెద్దల విధి విధానాలు చాలా ప్రత్యేకమైనవని లేఖనాలు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి సంఘ పెద్దలకి సంఘం మీదే అధికారం ఉంటుంది, గ్రామ పెద్దలకి అన్ని విషయాల్లో గ్రామం అంతటి మీద అధికారం ఉంటుంది, కానీ వారికి సంఘాల మీద అధికారం ఉండదు. అది ఎవరు తెలుసుకోవాలంటే విశ్వాసులు కూడా తెలుసుకోవాలి. వారు మాత్రమే తెలుసుకోవటం కాదండి, విశ్వాసి కూడా తెలుసుకోవాలి. నేను ఒకరోజు ఒక ప్రశ్న అడిగా, మీరు గ్రామ పెద్ద సంఘ పెద్ద అని అడిగా. గ్రామ పెద్ద సంఘ పెద్ద అని అడిగా. గ్రామానికి అయ్యా పెద్ద అన్నాడు. మరి మా సంఘంతో నీకు జోలు లేదు, మా సంఘ జోలికి నువ్వు రావద్దని చెప్పేశా. నువ్వు సంఘ పెద్ద అంటావా? ఏ సంఘానికి పెద్దో ఆ సంఘ విశ్వాసుల మీదే నువ్వు పెత్తనం చెలాయించుకో, ఈ సంఘానికి వద్దు అని చెప్పా. సరే, ఈ సంఘం మీద పెత్తనం చెలాయిస్తావా? నువ్వే సంఘానికైతే పలహారాన్ని పండగలప్పుడు తీసుకెళ్తున్నావో ఈ సంఘానికి కూడా తీసుకురా అని చెప్పా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? నువ్వు ఒకదానికే స్టిక్ అయిపో, రెండిటి మీద ఉంటా అంటే కుదరదు. ఎందుకంటే లేఖనం ఒప్పుకోదు అలాగా. మనం లేఖనాలను అనుసరించి నడిచేటటువంటి వారు అలా పాటిస్తే ఏమాత్రం ఒప్పుకోవద్దండి. అందుకని ఆ విధి విధానాలు వేరుగా ఉంటాయి. ఈ గ్రామ పెద్దల విధి విధానాలు, సంఘ పెద్దల విధి విధానాలు వేరుగా ఉంటాయి. అవి మనం కొన్నిసార్లు ధ్యానం చేసాం. ఇంకా ప్రభువు అవసరం వచ్చినప్పుడు మాట్లాడిస్తే ఇంకా మనం విస్తరించి మాట్లాడుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ సంఘ పెద్ద చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా రోగి అయి ఉంటే అతడు నూనె రాసి ఏం చేయాలంటే పిల్లరా, ప్రార్థన చేయాలి. ఆ విశ్వాస సహిత ప్రార్థన రోగిని ఏం చేస్తుందంట? స్వస్థత ఇచ్చి అతన్ని పైకి లేపుతుందంట. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ మూడు అనుభవాలు, శ్రమ కలిగితే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. సంతోషంగా ఉంటే ఏం చేయాలంట? కీర్తనలు పాడాలి. ఎవరైనా రోగిగా ఉంటే సంఘ పెద్ద వచ్చి నూనె రాసి వారి పక్షమై యేసు నామములో ఏం చేయాలంటే పుల్లారా, ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ రీతిగా మనం కూడా నడవాలి. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు పుల్లారా, ప్రార్థన చేద్దాం. సంతోషం వచ్చిందా, కీర్తనలు పాడుకుంటూ ప్రభునామాన్ని బహుఘనముగా మనం స్తుతిద్దాం, గణపరుద్దాం. ఒకవేళ ఏమైనా అననుకూల అనారోగ్యం వస్తే ఇలా సంఘ పెద్దను పిలిపించు. దాని అర్థం ఏంటంటే పాస్టర్ గారు ఉండరా అని దాని అర్థం కాదు. పాస్టర్ గారు లేని సమయాల్లో సంఘ పెద్ద వచ్చి సంఘ పెద్దను మీరు పిలిపించి ఏం చేయాలంటే ప్రార్థన చేయించు. ఇవన్నీ అనుభవాలలో ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా కొనసాగాలి. కాబట్టి ఆ రీతిలో మనం భక్తి చేద్దాం, ఆ రీతి విశ్వాస క్రమంలో మనం ఎదుగుదాం. ఆ రీతిగా మనము నడిచినట్లయితే, కొనసాగినట్లయితే దేవుని కృపకు మనము పాత్రులుగా అవుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ఇతబడినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. శ్రమ సంభవింపన అతడు ప్రార్థన చేయాలని